కొంతమందినైనా దేవుని వాక్యం చేత బలపరచాలని, మరి కొంతమందినైనా యేసయ్య రాకడ కొరకు సిద్ధం చేయాలని, ప్రభు వస్తే నువ్వు ఎక్కడ అని క్రైస్తవ సంఘాన్ని తట్టి లేపాలని పిల్లరా ఈ కార్యక్రమాన్ని మీ మధ్యలోనికి తీసుకుని వస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో నుండి నిర్గమాకాండము 25వ అధ్యాయము 10వ వచనం. తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను. పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక రోజున దేవుడు మోషే భక్తునితో మాట్లాడుతున్నాడు. మోషే, నువ్వు సీనాయి కొండ మీదకి రా. దేవాతి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నువ్వు సీనాయి కొండ మీదకి రా. నీతో పాటు అహరోన్ని, నీతో పాటు నాదాబుని, నీతో పాటు అబీహును రండి. అంత మాత్రమే కాదు, 70 మంది ఇశ్రాయేలీల పెద్దలందరినీ కూడా సీనాయి కొండ మీదకి నువ్వు తీసుకొనిరా. పిల్లరా, క్రిందనేమో లక్షల మంది ప్రజలు ఉన్నారు, పైనేమో 70 మంది పెద్దలు దేవుని బిడ్డలారా. అలాగే మోషే, అహరోను, నాదాబు, అబీహులు ఉన్నారు. పిల్లరా, క్రిందున్న ప్రజలు ఒకవేళ ఇలా అనుకుంటున్నారేమో, వాళ్ళకే దేవుని భాగ్యమా, మాకు ఆ గొప్ప భాగ్యం లేదా? అటువంటి వాళ్ళతోనే దేవుడు ఉంటాడా? మనం ఎప్పుడు ఈ క్రిందే ఉండాలా? దేవుని బిడ్డరా, మనం ఆరాధించే దేవుడు ఏ దేవుడు అంటే హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు అండి. పిల్లరా, చెట్టు మీద ఉన్న జక్కయ్య హృదయాన్ని తెలిసిన దేవుడు, చెట్టు కింద ఉన్న నతానేలు యొక్క హృదయాన్ని తెలిసిన దేవుడు, చెట్టు చాటును ఉన్న ఆదాము, దేవుని బిడ్డరా, ఆదాము యొక్క హృదయాన్ని ఎరిగిన దేవుడు ఇప్పుడు మోషే భక్తునితో ఇలా మాట్లాడుతున్నాడు. మోషే నాయకుడితో ప్రభువు ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నేను మీ మధ్యలో ఉంటాను, నేను మీతో ఉంటాను, అయితే మీరు ఒక పని చేయండి అని చెబుతూ ఇలా అన్నాడు. ఏమిటి అంటే, మీరు తుమ్మ కర్రతో ఒక మందసాన్ని చేయండి, నేను మీతో పిల్లరా ఉంటాను. ఈరోజు ఈ వాక్యం వింటున్న పిల్లరా, ప్రభువు ఒక తుమ్మ చెట్టుని ఎన్నుకున్నాడండి. ప్రభువు ఆ దేవాతి దేవుడు ఒక తుమ్మ కర్రను దేవుని బిడ్డల ప్రభు ఎన్నుకున్నాడు. తుమ్మ చెట్టుకు ఏ విలువ ఉండదండి. ఈ తుమ్మ చెట్లు ఎక్కడ పడితే అక్కడ పెరుగుతాయి. ఈ తుమ్మ చెట్లు దేవుని బిడ్డలరా విలువ లేని స్థలాల్లో కూడా ఉంటాయి. ఈ తుమ్మ చెట్లు పొదల దగ్గర ఉంటాయి. దేవుని బిడ్డలరా, ఈ తుమ్మ చెట్లు చెరువు గట్ల మీద ఉంటాయి. దేవుడు ఎందుకో గొప్ప గొప్ప విలువైన టేకు చెట్లను దేవుడు కోరుకోలేదు, గంధం చెట్లను దేవుడు కోరుకోలేదు, ఒక యాప చెట్టును కోరుకోలేదు, ఎత్తుగా బలంగా దృఢంగా ఉండే ఒక మర్రి చెట్టుని కోరుకోలేదు. రోజ్ వుడ్ అనే చెట్టు గురించి నేను విన్నాను. అది 379 అడుగుల ఎత్తు పెరిగిద్దట. అంటే 30 అంతస్తుల భవనం అంత పొడుగు పెరిగిద్దట. దేవుడు ఎందుకో రోజ్ వుడ్ని ఎన్నుకోలేదు. గొప్ప గొప్ప చెట్లు ఈ భూమి మీద ఎన్నో ఉన్నాయి, కానీ పిల్లరా, దేవుడు గొప్ప గొప్ప చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, అందమైన చెట్లు, రమ్యమైన చెట్లు, కళ్ళకు ఇంపుగా ఉండే చెట్లను దేవుడు కోరుకోలేదు. కానీ తాను దేవుని బిడ్డరా, తాను నివాసము చేయటానికి, ఇశ్రాయేలుల ప్రజల మధ్యలో ఉండటానికి ఆ దేవాతి దేవుడు ఏ చెట్టు ఎన్నుకున్నాడు అంటే ఒక తుమ్మ చెట్టుని దేవుని బిడ్డరా దేవుడు ఎన్నుకున్నాడు. పిల్లరా, మన జీవితాలు కూడా తుమ్మ చెట్లు లాంటి జీవితాలండి. ఎక్కడెక్కడో ఉన్నటువంటి మనల్ని ఒక డ్రాయింగ్ మాస్టారు ఒక బొమ్మ గీయాలి అనుకున్నప్పుడు దేవుని బిడ్డరా, తన ముందు ఎన్నో పేజీలు ఉంటాయి, తన ముందు ఎన్నో షీట్స్ ఉంటాయి. ఎన్ని షీట్స్ ఉన్నా ఒక్క షీటుని ఎన్నుకొని డ్రాయింగ్ మాస్టర్ బొమ్మ గీస్తాడండి. ఈ లోకంలో ఎంతో మందికి లేని భాగ్యం, ఎంతో మందికి రాని భాగ్యం, గొప్ప గొప్ప వాళ్ళు, అందచందాలు కలిగిన వాళ్ళు, మాటకారులు, దేవుని బిడ్డలు ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు, ఆస్తిపరులు ఉండగా దేవుని బిడ్డరా ఎంతో మందికి లేని భాగ్యం
దేవుని బిడ్డరా ఆ తుమ్మ చెట్టుకు ఎలా దొరికిందో దేవుడు ఎందుకో మనల్ని ప్రభు ఎన్నుకున్నాడు పిల్లరా. లక్షలు లేకపోయినా దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు దేవుని బిడ్డరా. ఒక తుమ్మ చెట్టుని, ఒక తుమ్మ కర్రను దేవుని బిడ్డరా ప్రభు అంటున్నాడు ఒక మందసంగా దాన్ని వాడండి అంటున్నాడు దేవుని బిడ్డరా. వడ్రంగి మేస్త్రి దేవుని బిడ్డరా ముద్దులో ఒక చెక్కను చూస్తాడు దేవుని బిడ్డరా. అలాగే ఇంజనీరు ఖాళీ స్థలంలో ఒక గొప్ప బంగ్లాను చూస్తాడు. మిమ్మల్ని నన్ను కూడా దేవుని బిడ్డరా విలువైన పాత్రలుగా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. మందసం మోసే బిడ్డలుగా దేవుడు మనల్ని ఉంచాడు. ఎన్నిక లేని మనల్ని ప్రభు ఎందుకో ఎన్నుకున్నాడు దేవుని బిడ్డరా. తుమ్మ చెట్టులో ఉన్న ప్రత్యేకత ఏంటి? తుమ్మ చెట్టులో ఉన్న స్పెషల్ ఏమిటి అంటే తుమ్మ చెట్టుకి ఏ స్పెషల్ లేదు దేవుని బిడ్డరా. అది వంకర టిక్కరగా పెరిగిద్ది. అవును, తాడి చెట్టు తిన్నగా ఉంటుంది, ఖర్జూర చెట్టు తిన్నగా ఉంటుంది, అలాగే కొబ్బరి చెట్టు తిన్నగా ఉంటుంది, కానీ తుమ్మ చెట్టు వంకరగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డల. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో వక్ర జనము మధ్య మనము జ్యోతుల వల్లే ప్రకాశించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉండండి పిల్లరా. వక్ర జనము మధ్యలో మనం ఉన్నాం. మనం నిరాధారులుగా మనం ఉండాలి, మనం నిష్కలంకంగా మనం ఉండాలి. లోకములోనే ఉంటున్నాం కానీ లోక ఆశలు మనలోనికి రాకోకుండా ఉండాలి. పడవ నీళ్ళల్లో ఉంటే పడవకి ఏమీ కాదు, కానీ ఆ పడవలో నీళ్లు ఉంటే ఆ పడవ మునిగిపోద్ది దేవుని బిడ్డలరా. దేవుడు ఎందుకో మనల్ని ప్రభు తన బిడ్డలుగా చేసుకున్నాడు. దేవుడు ఎందుకో ఈ భూమి మీద నిన్ను నన్ను ఒక సొత్తుగా చేసుకున్నాడు. మూడోది దేవుని బిడ్డలరా, ఈ తుమ్మ చెట్టు మందసంగా అది వాడబడాలి అంటే, దేవుని నివాస స్థలంగా అది వాడబడాలి అంటే నరకబడాలి దేవుని బిడ్డలారా. అవును, అది నరకబడాలి. భూమి నుంచి తుమ్మ చెట్టు వేరు చేయబడాలి దేవుని బిడ్డలారా. అదొక మంచి పనిముట్టు అవ్వాలి అంటే ఆ తుమ్మ చెట్టు దేవుని బిడ్డలారా కొంతకాలం అది ఎండలో అది ఆరాలి. కొన్ని రోజులు దేవుని బిడ్డలారా అదిగో వడ్రంగి దాన్ని పట్టించుకోడు. మన జీవితంలో కూడా అంతే దేవుని బిడ్డలారా. నిన్ను సరైన పనిముట్టిగా చేయాలంటే, నిన్ను దేవుడు చక్కగా వాడుకోవాలి అంటే కొన్నిసార్లు దేవుడు నిన్ను ఒంటరితనంలో ఉంచుతాడేమో. నువ్వు అనుకోవచ్చు నాకు అతి గతి లేదు అన్నట్టుగా నువ్వు ఉంటావేమో, నా జీవితం వేరు చేయబడింది అని నువ్వు అనుకుంటావేమో. యజమాని దృష్టి పడే అంతవరకు దేవుని బిడ్డలారా ఆ తుమ్మ చెట్టు ఆ ఎండలోనే ఉంటుంది. యజమాని దృష్టి పడే వరకు ఆ తుమ్మ చెట్టు ఆరుతూ ఉంటుంది. ఆ తర్వాత వడ్రంగి దాన్ని సమాధి పెట్టి చెయ్యడు దేవుని బిడ్డలారా. అదిగో మరి దేవుడు ఉండే ఒక బలిపీఠంగా, అది ఒక మందసముగా అది తీర్చిదిద్దబడింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న పిల్లరా, నిన్ను కూడా దేవుడు ఒక పనిముట్టుగా చేయాలని, నిన్ను కూడా దేవుడు అనేక మందికి దీవెనకరంగా మార్చాలని, నిన్ను కూడా ఆ దేవాతి దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలని, దేవుడు ఉండే నివాసం ఉండే ఒక మందసంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. నేను మనం ప్రభుకి అప్పగించుకొని నన్ను కూడా వాడుకయ్యా, మందసం మోసే బిడ్డగా నన్ను ఉంచు ప్రభు అని ఆ ప్రభుకి మనము అప్పగించుకుందాం. ప్రభువా, ఎందుకు పనికిరాని ఒక తుమ్మ చెట్టుని నువ్వు వాడుకున్నావు ప్రభు ఒక మందసం కొరకు. లోకంలో ఎన్నో ఖరీదైన చెట్లు ఉన్నాయి ప్రభువా, వాటి వైపు నువ్వు చూడలేదు ప్రభువా. ఎందుకు పనికిరాని వంకర టింకరగా ఉండే ప్రభువా ఒక తుమ్మ చెట్టుని ఎలా కోరుకున్నావో మమ్మల్ని కూడా నీ బిడ్డలుగా నీ సొత్తుగా చూసి మమ్మల్ని మార్చుకున్నావు ప్రభు. మమ్మల్ని క్షమిస్తూ ఆదరిస్తూ ఆశీర్వదిస్తూ మా ఎడల దీర్ఘశాంతాన్ని చూపుతున్నందుకు వందనాలు. ఈ కార్యక్రమాలు మీరే దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.